అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శ నగర్ చిన్నారి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. పాప కుటుంబ సభ్యులే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం సమయంలో హితిక్ష అనే 5 ఏళ్ల పాప అదృశ్యమవగా పాప తల్లి నవీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి పక్కనే బాత్రూంలో విగతజీవిగా పాప మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 5 ఏళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటలలోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగుల పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. ఆదర్శ నగర్లో నివాసం ఉండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్, హితిక్ష అనే 2 సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్ళగా నవీన అత్తమామల వద్ద ఉంటుంది. శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగుల పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. పలు కోణాలలో విచారణ చేపట్టిన పోలీసులు పలువురిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లిన పాప తండ్రి రాములు హుటాహుటిన అక్కడ నుంచి బయలుదేరారు. పాప సొంత పిన్ని మమతనే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. హితిక్ష కుటుంబ సభ్యులలో కొందరిని ప్రశ్నించిన పోలీసులు కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లుగా భావిస్తున్నారు. సీసీటీవీ, సెల్ ఫోన్ లొకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని పోలీసులు విచారించారు. మరోవైపు బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపల్లి విజయ్గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్తో పాటు అతని అన్నదమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెబుతున్నట్లు సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విజయ్పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.